చాలామంది ఉప్పు సరిగా తినటమే లేదు. కొంతమంది తెల్ల ఉప్పు తింటే తెల్ల ఉప్పే తినేస్తున్నారు. పింక్ సాల్ట్ తిన్నవాళ్ళు పింక్ సాల్టే తింటున్నారు. అయోడిన్ వైట్ సాల్ట్లో అయోడిన్ ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు. పింక్ సాల్ట్లో మినరల్స్ ఉంటాయి కానీ అయోడిన్ అస్సలు ఉండదు. అందుకని రెండు బ్యాలెన్స్ చేసి తినాలి. అంటే ఉదయం వైట్ సాల్ట్ తింటే సాయంకాలం పింక్ సాల్ట్ తింటే రెండు బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఒకటి ఎక్కువగా తినటం కన్నా రెండు రకాల ఉప్పును సరిగ్గా బ్యాలెన్స్ చేసి వాడటం ఉత్తమం. ఉదయం వంటల్లో చెప్పాను కదా, ఉదయం వంటల్లో తెల్ల ఉప్పు, సాయంకాలం వంటల్లో పింక్ సాల్ట్ వాడితే శరీరానికి మినరల్స్, అయోడిన్ రెండు అందుతాయి. ఇలా చేస్తే శరీరానికి రెండింటి ప్రయోజనాలు లభించి లోపాలు దూరం అవుతాయి. ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అయోడిన్ కలిగిన తెల్ల ఉప్పు తప్పక వాడాలి. బీపీ ఉన్నవారు ఉప్పు పరిమితంగా మాత్రమే వాడాలి. పింక్ సాల్ట్ కూడా పరిమితంగా వాడాలి. ఎందుకంటే ఎక్కువ వాడితే సోడియం స్థాయి పెరిగిపోతుంది. చిన్ని చిట్కా: ఉదయం అల్పాహారంలో లేదా మధ్యాహ్నం భోజనంలో తెల్ల ఉప్పు వాడండి. సాయంత్రం స్నాక్స్ లేదా రాత్రి భోజనంలో పింక్ సాల్ట్ వాడండి. ఇలా చేస్తే శరీరానికి అయోడిన్ మరియు మినరల్స్ రెండు లభిస్తాయి. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.